హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్నిమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో అయితే సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి సమ్మర్ స్పెషల్గా నేను అయితే ఈ బ్రెడ్ పుడ్డింగ్ అయితే చేసి చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. ఎగ్లెస్ అనమాట. వెజిటేరియన్స్ హ్యాపీగా తీసుకొని తినొచ్చు. అండ్ సమ్మర్లో మనం ఇలాంటి రెసిపీస్ అనేవి ట్రై చేస్తూ ఉంటే మనం సమ్మర్ని జాగ్రత్తగా దాటి వేసుకుంటూ హ్యాపీగా సమ్మర్ని అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు. సో ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది చూసేద్దాము. దీనికోసం అయితే ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక అరకప్పు వరకు పంచదారని ఈ విధంగా పల్చగా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి. సో మనం దీన్ని క్యారమలైజ్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత వాటర్ అయితే వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి చిన్నగా కరిగించుకుంటే ఈ కలర్లోకి వస్తుందన్నమాట. సో మరీ డార్క్ కలర్లోకి రాకుండా ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కరిగించుకున్నాక దీన్ని మనం పుడ్డింగ్ చేయాలనుకున్న ఒక ట్రేలోకి అయితే వేసుకోవాలి. ఇది వెంటనే వేసేసుకొని ఇమీడియట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది కొంచెం వేడి తగ్గుతున్న కొద్దీ వెంటనే గట్టి పడిపోతుంది అనమాట. సో కాబట్టి వేడి మీద ఉండగానే ట్రేని రెడీగా పెట్టుకొని సో దాంట్లోకి అయితే వేసేసుకొని ఈ ట్రే మొత్తాన్ని కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా, వెంటనే అప్పుడే గట్టి పడిపోతూనే ఉంది. ఇలా స్ప్రెడ్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఈ పుడ్డింగ్కి కావాల్సినవి బ్రెడ్ అనమాట. సో బ్రెడ్ అయితే నేను ఒక 6 స్లైసెస్ తీసుకున్నాను. మీకు క్వాంటిటీ కూడా నేను క్లియర్గా చెప్తాను చూడండి. సో 6 బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కస్టర్డ్ పౌడర్ ఒక పావు కప్పు వరకు వేసుకోండి. అండ్ షుగర్ ఒక పావు కప్పు వరకు వేసుకోవాలి. అండ్ 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాం కదా, సో వాటిని సైడ్స్ కట్ చేసేసుకొని ఈ విధంగా ముక్కల్లా వేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అలాగే ఒక 2 కప్పుల పాలు అయితే ఖచ్చితంగా పడతాయి. ఇవి కాచి చల్లార్చిన పాలు ఒక 2 కప్పుల వరకు తీసుకొని వీటిని ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో. చూసారు కదా, ఈ విధంగా బ్లెండ్ చేసుకున్నాక ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి అయితే ఈ బ్రెడ్ మిశ్రమాన్ని అయితే వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో జాగ్రత్తగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మీకు చూపిస్తాను చూడండి కన్సిస్టెన్సీ. ఇది ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఉడకడం స్టార్ట్ అవుతుందో తొందరగా థిక్గా అయిపోతుంది. కాబట్టి దగ్గరే ఉండి ఈ విధంగా ఉడికించుకోండి. సో ఫైనల్గా కన్సిస్టెన్సీ మాత్రం ఇలా ఉండాలి. మరీ జారుగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా సెమీగా ఉండాలన్నమాట. సో ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా ఉన్న తర్వాత ఈ పుడ్డింగ్ని మనం ఇందాక క్యారమలైజ్ చేసుకున్న షుగర్ ట్రేలోకి అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని పైన స్పూన్ తోటి నీట్గా ఒక లెవెల్ చేసుకోండి. ఇలా నీట్గా లెవెల్ చేసుకున్నాక ఇప్పుడైతే మనం ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని కొంచెం వాటర్ పోసేసి ఈ విధంగా స్టీమ్ చేసుకోవడానికి అనువుగా ఒక గిన్నె పెట్టుకోండి, లేకపోతే స్టాండ్ అయినా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ ట్రైన్ అయితే ఇందులో వేసేసుకోవాలి. సో ఈ గిన్నె అనేది వాటర్కి తగలకుండా జాగ్రత్తగా పెట్టుకొని పైన మూత పెట్టేసి దానిపైన కూడా మొత్తం ఫుల్ కవర్ అయ్యేంత వరకు దానికి అనువుగా ఉన్న ఒక ప్లేట్ కూడా పెట్టుకొని ఒక 30 మినిట్స్ మీరు స్టీమ్ చేసుకోవాల్సి ఉంటుంది మీడియం ఫ్లేమ్లో. మీరు మూత తీసి చూసారంటే పైన మనకి ఇలా చేతితో టచ్ చేస్తే మనకి చేతికి అంటకూడదు, లేకపోతే మీరు టూత్ పిక్ అయినా పెట్టుకొని చూసుకోవచ్చు. అలా ఉడికింది అనుకున్నప్పుడు వెంటనే తీసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకొక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అప్పుడు మనం దీన్ని డీమోల్డ్ చేసుకోవాలి. సో చల్లగా తింటే చాలా బాగుంటుంది ఇది. ఇలా రివర్స్ చేశారంటే చక్కగా క్యారమలైజ్ చేసుకున్న షుగర్ అనేది ఈ విధంగా లిక్విడ్ లాగా కారుతూ సో ఆ పుడ్డింగ్ అనేది క్యారమలైజ్ షుగర్ చక్కగా పట్టి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సో సమ్మర్లో ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి చల్లగా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాంటి పుడ్డింగ్ ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. బ్రెడ్ తోటే కాబట్టి మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. బ్రెడ్ ఒకటి ఉంటే చాలు, చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అనమాట. ఇది డిజర్ట్ అని కూడా చెప్పొచ్చు. స్వీట్ అనిపించినప్పుడు కూడా చాలా హ్యాపీగా చేసుకోవచ్చు, ఫాస్ట్గా అయిపోతుంది. సో మీరు తప్పకుండా ఈ బ్రెడ్ పుడ్డింగ్ని చాలా సింపుల్గా అయిపోయే విధంగా నేను చూపించిన విధంగా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్లా వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.